హాయ్ ఫ్రెండ్స్. సైన్స్ ప్రపంచంలో ఒక్కోసారి కంటికి కనిపించేది ఒకటి, నిజంగా జరిగేది మరొకటి. తాజాగా శాస్త్రవేత్తలు ఒక వింతైన పదార్థాన్ని చూసి అది ప్రపంచాన్ని మార్చేసే అరుదైన క్వాంటమ్ స్పిన్ లిక్విడ్ అనుకుని ఆశ్చర్యపోయారు. ఇక తీరా పరిశోధిస్తే ఆ మెటీరియల్ అందరినీ బురిడి కొట్టించిందని, దాని వెనుక ఒక సరికొత్త రహస్యం దాగుందని తెలిసింది. శాస్త్రవేత్తల్నే తికమక పెట్టిన ఆ క్వాంటమ్ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆసక్తికరమైన పరిశోధనను అమెరికాలోని రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ పెంగ్ చెంగ్ దై, పరిశోధకులు బిన్గావ్ టాంగ్ చెన్ నేతృత్వంలోని బృందం సీరియం మెగ్నీషియం హెక్సాల్యూమినేట్ అనేటువంటి మెటీరియల్పై ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధనల వివరాలు తాజాగా ఒక ప్రతిష్టాత్మక సైన్స్ అడ్వాన్స్డ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు శాస్త్రవేత్తలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? క్వాంటమ్ స్పిన్ లిక్విడ్ అనేది చాలా అరుదైనటువంటి ఒక స్థితి. ఇందులో అణువుల అయస్కాంత ధర్మాలు ఒక పద్ధతిలో ఉండవు, అవి నీళ్ళలా నిరంతరం మారుతూ ఉంటాయి. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో ఇది కీలకమని భావిస్తారు. ఈ సీరియం మెగ్నీషియం హెక్సాల్యూమినేట్ మెటీరియల్లో కూడా అయస్కాంత క్రమం లేకపోవడం, శక్తి నిరంతరం మారుతున్నట్లు కనిపించడంతో అందరూ దీన్ని అరుదైన లిక్విడ్ అని అనుకున్నారు. నిజం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు న్యూట్రాన్ స్కాటరింగ్ అనేటువంటి టెక్నాలజీని వాడారు. అత్యంత శీతల స్థితిలో ఈ మెటీరియల్ను పరీక్షించినప్పుడు ఒక వింత బయటపడింది. సాధారణంగా క్వాంటమ్ లిక్విడ్స్లో అణువులు నిరంతరం ఒక స్థితి నుండి మరో స్థితిలోకి మారుతూ ఉంటాయి, కానీ ఇందులో మాత్రం అణువులు ఒక చోట స్థిరంగా ఉండిపోయాయి. అంటే ఇది క్వాంటమ్ లిక్విడ్ కాదని తేలిపోయింది. మరి ఇన్నాళ్ళు అది ఎందుకు అలా కనిపించింది? ఈ పదార్థంలో ఫెరో మరియు యాంటీ ఫెరో అనేటువంటి రెండు రకాల అయస్కాంత శక్తుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ రెండు శక్తులు సమానంగా ఉండడంతో అణువులు ఏ పక్కకు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డాయి. ఒకే స్ట్రక్చర్లో కొన్ని అణువులు ఒకలా, మరికొన్ని మరోలా ప్రవర్తించాయి. దీనివల్ల పైకి చూడడానికి అది క్వాంటమ్ లిక్విడ్ లాగా భ్రమను కల్పించింది. ఇది క్వాంటమ్ లిక్విడ్ కాకపోయినా శాస్త్రవేత్తలు దీనివల్ల ఒక సరికొత్త పదార్థ స్థితిని కనిపెట్టారు. అయస్కాంత శక్తుల మధ్య పోటీ వల్ల ఏర్పడే ఈ వింతైన అమరికను వివరించడం సైన్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. క్వాంటమ్ ప్రపంచంలో మనం అనుకునే దానికంటే ఇంకా ఎన్నో సంక్లిష్టమైన విషయాలు దాగున్నాయని ఈ ఆవిష్కరణ మరోసారి నిరూపించింది. అయితే ఈ పరిశోధన వల్ల సామాన్యులకు వచ్చే లాభం ఏంటి? ఒకవేళ నిజమైన క్వాంటమ్ లిక్విడ్ను మనం సృష్టించగలిగితే ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు అస్సలు వేడెక్కవు. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి సూపర్ కంప్యూటర్ల కంటే కోట్ల రెట్లు వేగంగా పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయొచ్చు. ఈ సీరియం మెటీరియల్ మనల్ని బురిడి కొట్టించినా అది సృష్టించినటువంటి కొత్త స్థితి వల్ల భవిష్యత్తులో డేటా స్టోరేజ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా ప్రకృతి రహస్యాలు ఎంత లోతుగా ఉంటాయో. అరుదైన పదార్థం అనుకున్నది కాస్త ఒక వింత భ్రమగా తేలినా అది సైన్స్కు ఒక కొత్త దారిని చూపించింది. క్వాంటమ్ ప్రపంచంలో ఇలాంటి మరిన్ని వింతల కోసం మనం వేచి చూడాల్సిందే. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మిస్టరీ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.